యూనియన్ నాయకులు వీరందరూ ఈరోజు దీక్షల్లో అబ్దుల్ సలాంకు న్యాయం జరగాలని కూర్చోవడం జరిగింది. దీక్షలను మన ముస్తఫా మౌలానా గారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. స్టేజీలు కలదాం అందరూ क्लियर है लगा फोटो नहीं लेना చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అది కూడా మీరు చెప్పడానికి 17 రోజులు పట్టింది. న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మీ చెల్లికి ఈరోజు మీ మీద నమ్మకం లేదు. అందుకే మీ చెల్లి కూడా సిబిఐ విచారణ కోరుకుంటుంది. ఇది మీకు కూడా గతంలో అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మీకు కూడా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదని ఆ కోడి కత్తి కొంచెం గుచ్చుకుంటే అప్పుడు మీరు నాకు రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు, నా కేసు సిబిఐకి అప్పగించండి మీరు డిమాండ్ చేశారు. ఇక్కడ కుటుంబంలో 4 ఆత్మహత్య చేసుకున్నారు. అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ వీళ్ళకి న్యాయం జరగాలంటే వెంటనే మీరు సిబిఐ విచారణ చేపిస్తే న్యాయం జరుగుతుంది అని మొదటి రోజు నుంచి ఇదే మీకు తెలియజేస్తుంది. ఇప్పటి వరకు మీ తరపున స్పందన లేదు. ఇది స్పందన లేకుంటే మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని మీకు హెచ్చరిస్తున్నాం. ఏదోలే 2 రోజులు కూర్చుంటారు, ఈ గతంలో ఎన్ని విషయాలు ఇటువంటి సంఘటనలు జరిగినాయి, కూర్చుంటారు, మర్చిపోతారంటే ఇది మీ తరపున మూర్ఖత్వం అని మనం తెలియజేస్తున్నాం. జై హింద్. ఈరోజు నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబము హత్య చేయబడినాడు, ఆత్మహత్య కాదని మొట్టమొదటిసారిగా నంద్యాలకు ఆవాజ్ జిల్లా సదస్సుకు వచ్చినప్పుడు ఎంఏ గఫూర్ గారు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది. మరి ఆ హత్య తర్వాత అందరూ వాటిపైన పోరాడుతున్నాం. మరి ఇక్కడ ఏ విధంగా అయితే అబ్దుల్ సలాంకు దొంగతనం మోపి హత్య చేయడానికి కారకులని పరిరక్షిస్తాం, మసీదు మట్టిని పరిరక్షిస్తాం, ఈ దేశాన్ని పరిరక్షిస్తాం, దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షిస్తాం, దేశ సంపదను పరిరక్షిస్తాం,
దేశ సార్వభౌమాధికారి సమగ్రతను, దేశ సమైక్యతను విదేశీయులకు తాకట్టు పెట్టే మోడీ దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతాం. ఆ విధానాలను బలపరిచే జగన్మోహన్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని అన్ని కులాలు, మతాలు సమైక్యంగా పోరాటాలు చేయాలా. ఆ విధంగా దేశవ్యాప్తంగా 26వ తేదీ సమ్మె జరగబోతుంది. ఈ సమ్మెలలో కూడా ఎక్కడక్కడ కార్మిక వర్గము, మన రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాల్గొని ఆ విజయవంతం చేస్తూనే ఇటువంటి ఆత్మహత్యలకు ప్రోత్సహించకుండా పోరాడే పద్ధతి నేర్పాలని మన అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ తరఫున తెలియజేస్తూ వెంటనే సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఫోన్ ట్యాప్ తీయాలని, సంవత్సర కాలం నుండి వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలా, వాళ్ళని ఉద్యోగాల నుండి తొలగించాలా, అరెస్ట్ చేయాలనేమో ఈ నిన్నటి వాయిదా మళ్ళీ ఈ రోజు పడింది. ఈ రోజు కూడా వాయిదా పడవచ్చని పోలీసు అధికారులు, న్యాయమూర్తులు తెలియజేస్తున్నారు. ఈ వాళ్లకు శిక్ష పడేంత వరకు, సిబిఐ విచారణ జరిగేంత వరకు పోరాటం ఆగకుండా అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం చేసే పద్ధతిలో పోరాడతాం. వాళ్ళు ఇచ్చిన 25 లక్షల రూపాయలు కానీ, వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం కానీ, ఇంకోటి కానీ, ట్రాన్స్ఫర్ కానీ చట్టపరమైన చర్యలు తీసుకుంటామనే విషయంలో తప్ప మిగతావన్నీ వాళ్ళు కుటుంబ సభ్యులు కాదు, బంధువులు, లీగలైర్ గా వాళ్ళకు సంబంధాలు లేవు. కాబట్టి అబ్దుల్ సలాం న్యాయం జరగాలంటే సిబిఐ విచారణ జరిపి వాస్తవ దోషులను బయటికి తీసి వాళ్ళందరినీ శిక్షించేంత వరకు మన అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ పోరాడుతుందని, ఆ విధంగా పోరాటంలో మా ఆవాజ్ కమిటీ కూడా సిపిఎం అన్ని వర్గాలు కలుపుకొని పోరాడతామని తెలియజేస్తున్నాం. మన గుంటూరు జిల్లా తాటికొండ గ్రామంలో మసీదులో మోజన్ పనిచేస్తూ దేవుని ప్రార్థనలు చేసుకుంటున్న మోజన్ పైన ఆ మసీదు ఆక్రమణలో ఉన్న మట్టిని అక్రమంగా తవ్వుకొని అమ్ముకుంటున్న వైసీపీ నాయకులను అడ్డుకుంటే అతని పైన రోడ్డు పైన విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టడం వల్ల అవమానానికి గురయ్యి మసీదులో వెళ్ళి నన్ను ఇష్టం వచ్చినట్టు అవమానపరిచి కొట్టినారు, నేను బతకలేను, చనిపోతా దేవుడా అని ప్రార్థన చేసుకుంటూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడం జరిగింది. అయితే వెంటనే కుటుంబ సభ్యులు తెలుసుకుని అక్కడికి ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. ప్రస్తుతం బాగున్నారు. అందులో వైసీపీలో మైనార్టీలే దాడి చేసినారు, మరొకటి కాదు. ఈ గవర్నమెంట్ లో వైసీపీ మైనార్టీ ఇలా దాడి చేస్తున్నారు. అందుకే భద్రతా చట్టము ముస్లిం మైనార్టీలకు వచ్చిన ఆ భద్రతా చట్టాన్ని ఉల్లంఘించే పద్ధతిలో ఆ చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోవడానికి ముస్లింలలో ఉన్న కొంతమంది రౌడీ సీట్లను తయారు చేసుకొని ఈ విధమైన పద్ధతిలో వాళ్ళ ద్వారా దాడులు చేసే పరిస్థితి, ఆ విధంగా మౌజన్ పైన దాడి చేయించినారు. ఈ దాడిని ఖండిస్తూ మా ఆవాజు రాష్ట్ర కన్వీనర్ సిస్టి గారు కూడా ఆ హాస్పిటల్కి వెళ్లి అతన్ని పరామర్శించి ఖండించడం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళు ఖండించినారు, అన్ని సంఘాలు ఖండించినారు. ఈ దాడులను ఇక్కడ నుండి జరగకుండా ఆపాలని ప్రభుత్వానికి తెలియజేసినారు. అక్రమంగా ఇటువంటివి ఇసుకను కానీ అక్రమ మట్టిని కానీ తోలుకొని వాళ్ళ సుప్రయాల కోసమో కొంతమందిని ప్రలోభాలు పెట్టి చేసేదానికి ఆవాజ్ కమిటీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ దీక్షల్లో ఉన్న వాళ్ళము, అదేవిధంగా దీక్ష మద్దతు తెలియజేసిన వాళ్ళము, ఏదైతే ఇక్కడ ముస్లింలే ఇక్కడ అబ్దుల్ సలాం న్యాయం చేయమని పోరాడుతుంటే ముస్లింలే మాకు, మా ఎమ్మెల్యే, మా ప్రభుత్వాన్ని ఎవరైనా ఏమైనా విమర్శిస్తే కొట్టాలతో కొడతామని ముస్లింలతోనే ఏదైతే చెప్పిస్తున్నారో ఆ విధమైన పద్ధతిలో అక్కడ కూడా చేస్తున్నారు. ఇటువంటి దాడులను ఆపాలా, లేకపోతే ప్రతి దాడి జరుగుతుందని తెలియజేస్తూ ఈయన పైన జరిగిన దాడి చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని ఆవాజ్ కమిటీగా మేము డిమాండ్. విషయం ఏమంటే ఈ రోజుల్లో మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్లకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. కానీ కొందరు మాత్రమే చాలా గర్వంగా, అహంకారంగా, అన్యాయంగా
ప్రజల్ని సతాయిస్తున్నారు. ఒక ఆటోలో పోయి ఆటో నడిపే డ్రైవరు ముందు చూపు ఉంటుంది. వెనుక కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారో ఎవరు ఎప్పుడు దిగుతారో తెలియదు. అతని ఎప్పుడు ఏ స్టేజ్లో దిగుతారో ముఖం తిప్పేసి డబ్బు తీసుకుంటారు, జేబు వేసుకుంటారు. ఎవరు దొంగిలించినారో ఏమో, వాళ్లకు కావాలని ఏమైనా ఇటువంటి పోలీసు వాళ్ళే నేర్పించి ఇది కేసు పెట్టుమని చెప్తున్నారు. కేసు పెట్టుకుంటే కూడా పద్ధతి ఉండాలి. అనవసరం కేసు పెట్టి అతనికి మనసుకు గాయపరిచి నానా విధాలుగా వారిని కష్టపెట్టి లాస్ట్కి అతను ఆత్మహత్య నిర్ణయించుకొని తన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ అనవసరమైన అన్యాయమైన కేసు బనాయించి ఈ విధంగా సమాజంలో అతనికి కించపరిచి తర్వాత అన్ని విధాలుగా అతను మనసుకి గాయపరిచి తన మొత్తం కుటుంబానికి తీసుకొని మునిగిపోయినారు. ఇది మనకు న్యాయం చేయటకు అధికారం వాళ్ళు సరైన న్యాయం జరపాలని నేను వాళ్ళని విన్నవించుకుంటున్నాను. ఈరోజు వాళ్ళ మీద జరిగింది, రేపు మన మీద జరుగుతుంది, రేపు మీ మీద కూడా జరుగుతుంది. మీరు ప్రభుత్వం ఇచ్చినందుకు దుర్వినియోగం చేయరాదు ఇటువంటి పనులు. అందుకోసము మేము ఒక న్యాయానికి విలువ చేస్తూ వాళ్లకు మేము గౌరవిస్తున్నాం. ఇంతటి నేను पड़ता है तो हम सब उस जालिम के जुल्म को रोकने के लिए एक आवाज़ उठाना है। आज नंदियाल का मसला नहीं है, किसी कौम किसी मजहब का मसला नहीं है, बल्कि एक जालिम ने जुल्म किया जिसकी वजह से एक फैमिली ख़त्म हो गई। इतना दर्द उनके अंदर था कि बार बार फ़ोन के ज़रिए से, बार बार उनके बातचीत के ज़रिए से नाहक दुनिया से चले गए। लेकिन अगर हम खामोश हो जाए तो ये सही नहीं है, बल्कि हम हुकूमत वक्त से, ख़ासकर हमारे आंध्र प्रदेश के सीएम साहब से दरख्वास्त यही करते हैं और हमारे शहर नंदियाल की तरफ से एक मैसेज भी देना चाहते हैं कि जालिम को बाकायदा जुल्म की तहकीक की जाए और जालिम का उसका ठिकाना बता दिया जाए, ताकि उसके अंदर की हिम्मत ख़त्म हो जाए। किसी भी मसलक पर, किसी भी, चाहे मुसलमान हो, हिंदू हमारे भाई है, सिख, ईसाई, दलित, जितने भी कौम के लोग हैं हमारे, हम सब मुल्क के अंदर भाई भाई बनकर ज़िंदगी बसर कर रहे थे। और जालिम को ये हक नहीं है कि अपने बलबूते पर या अपने कुर्सी की वजह से या अपने प्रवृत्ति की ताकत की वजह से जुल्म करें, बल्कि हुकूमत भी यही चाह रही है कि तहकीक की जाए और तहकीकात करने के बाद कौन सही है कौन नाहक है इंसाफ किया जाए। आज हम सब इंसाफ के लिए जमा हुए हैं और हमारे इस्लाम इंसाफ बताता है। कभी भी अगर जालिम अपने तौर से जुल्म करता हुआ आगे बढ़ रहा है तो उसको रोकना चाहिए, जालिम के जुल्म से सारे लोगों को बचाना चाहिए। वही हमारा मजहब है, वही हम सबको ये हिंदुस्तान के अंदर, मुल्क के अंदर यही चीज़ें हमको मिलती हैं। इसलिए मैं इस जगह से एक मैसेज ये देना चाहता हूँ कि हम सब कौम से, खासकर सीएम साहब से जो इंसाफ की उम्मीद रखते हैं कि आप जल्द से जल्द फैसला करें और अब्दुल सलाम और उनके घर वालों के इंसाफ मिले, ताकि मुल्क के अंदर एक सही मैसेज सारे लोगों तक पहुँचे। बस इसी बात पर मैं अपनी बात को ख़त्म करता हूँ। అందరూ ఈ దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. ఈ దీక్ష అబ్దుల్ సలాం గారి కుటుంబం ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే కారణంతో ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. అబ్దుల్ సలాం కుటుంబం పోలీసుల వేధింపుల వల్ల, పోలీసుల హెరాస్మెంట్ వల్ల వాళ్ళ కుటుంబం టార్చర్ అనుభవిస్తూ ఆ టార్చర్ని తట్టుకోలేక మన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ కుటుంబం ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురు కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, కొడుకు, చెల్లెలు, నలుగురు ఒకటే కుటుంబం, నలుగురు సభ్యులు చనిపోయినారంటే ఆ విషయం
చాలా బాధాకరం. ఈ దాడులు కొనసాగించిన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏమాత్రం స్పందన లేకోకుండా కూర్చుందంటే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేసి మన అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చేయాలని మన చిన్న వ్యాపారస్తుల గురించి చెప్పడం సంఘం తరపు నుంచి చెప్పడం జరిగింది. ఈ విషయము ఇంతటితో ముగిస్తున్నాము. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకొని 3వ తేదీ ఆత్మహత్య చేసుకున్నది. దగ్గర నెల అవుతుంది. ఈ నెల రోజుల్లో అబ్దుల్ సలాం పోరాట కమిటీ అనేక రకాల దీక్షలు చేస్తూ ఉంది, నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈ దీక్షలకు మైనార్టీలు, అన్ని వర్గాలకు సంబంధించిన వారు సానుభూతి తెలిపి, అయ్యో ఒక కుటుంబం ఎంతగా టార్చర్ పెడితే పోలీసు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారనే బాధ చూపించడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా దీనికి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పినాడు. ఈరోజు ఎక్కడ కూడా న్యాయం చేసే పరిస్థితి కనపడడం లేదు. మొన్న సీఎం గారు కర్నూలుకు వచ్చినారు పుష్కరాలకు సంబంధించి. నేను విన్నాను, నేను ఉన్నానన్నాడు, నేను న్యాయం చేస్తానన్నాడు. ఇంతవరకు న్యాయం చేయలేదు. నిన్న కూడా శంకర్ బాబ్జీ టీం కూడా వచ్చింది నంద్యాలకు. మళ్ళీ ఏం చేసినారో దీని మీద అర్థం కాలేని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వం ఒక సామాన్య మానవునికి, సామాన్య మనిషికి ఈ విధమైన ఆటంకం జరిగితే, పోలీసుల వేధింపులకు గురి చేస్తే, ఆత్మహత్య చేసుకుంటే ఇంతవరకు న్యాయం జరగకపోవడం చాలా బాధాకరము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. మైనార్టీల మీద, క్రిస్టియన్స్ మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్తు మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారి సమక్షంలోనే కడప జిల్లాలో జరుగుతున్నాయి, కర్నూలు జిల్లాలో జరుగుతున్నాయి, నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్షంలో టీడీపీ పార్టీ ప్రభుత్వంలో 217 మంది పైన మైనార్టీల మీద దాడులు జరిగితే, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలోనే 317 మంది మీద ఈరోజు దాడులు జరిగినాయి. పోలీసుల దాడులు, రాజకీయ దాడులు, ఈ విధంగా జరుగుతున్నాయి దాడులు. ఈరోజు సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం ఉందా లేదా అని చెప్పి మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అడుగుతూ ఉన్నాం. ఒక కుటుంబము అయ్యో నేను దొంగతనం చేయలేదు అంటే దొంగగా మోపి చిత్రహింసలు గురి చేస్తే ఆత్మహత్య చేసుకుంటే న్యాయం చేయలేని ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఇంకేం న్యాయం చేస్తారని చెప్పి సిపిఎం పార్టీకి ఈరోజు సవాలు విసురుతూ ఉన్నాం. ఈరోజు సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అబ్బో అన్నారు. అటువంటి సమయంలో ప్రభుత్వం వెంటనే దీన్ని ఒక న్యాయబద్ధమైన కమిటీ వేసి దోషులు నిర్దోషులు ఎవరు తేల్చాల్సింది పోయి ఇంతవరకు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు అనేక రకాల పోరాటాలు చేసినా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఆ 3 కేజీల బంగారం ఎక్కడుంది ముందు ప్రధానంగా తేల్చాలా. ఎవరు తీసుకుంటున్నారు ఆ 3 కేజీల బంగారు? దొంగగా నింద మోపినారు, అతనేమో చనిపోయినాడు, కుటుంబమే నామరూపాలు లేకుండా అయిపోయింది. 25 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తూ ఉంది. ఈరోజు వీళ్ళకే కాదు ఇంకొక కుటుంబానికి జరగవచ్చు, అది జరగకూడదనే ఈరోజు నిరసన దీక్షలు చేస్తూ ఉన్నాం. ఈరోజు సలాం కుటుంబం, ఇంకొకరు అబ్దుల్ గారి కుటుంబం, ఇంకొకరి కరీం గారి కుటుంబం, ఇట్లా ఎన్నో రకాల కుటుంబాలు వేధింపులకు గురి కాకూడదని చెప్పే ఉద్దేశంతోనే ఈ పోరాటం ఆగకుండా ఇంతవరకు దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ 3 కేజీల బంగారం ఎక్కడ పోయింది తెలుసాలా? సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలా. కాల్ డేటాకు సంబంధించినది కూడా పూర్తిగా
తీయాలా. అనవసరంగా దొంగలు కాకపోయినా నిందలు మోపితే ఊరుకునే ప్రసక్తి లేదు. దొంగగా ఉంటే శిక్షించండి, శిక్ష వేయండి, జైలు పంపించండి. నిరపరాధులపైన ఈరోజు దొంగతనాల కేసు మోపి ఆ కుటుంబాలు ఆత్మహత్య చేసుకుంటే చూస్తూ మేము ఊరుకుండే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలా, 3 కేళ్ళ బంగారం ఎక్కడో తేల్చాలా, కాల్ డేటా తీయాలా. తీసేంత వరకు కూడా ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగుతూ ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అబ్దుల్ కలాం న్యాయ పోరాట కమిటీ 24 నిర్వహించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా గవర్నమెంట్ ఎదుటి చలం రాకపోవడం అనేది చాలా దుర్గారమైన చర్య. ఎందుకంటే ఒక మైనార్టీకి జరిగిన అన్యాయం మీద ప్రజా సంఘాలందరూ కలుసుకొని ఈరోజు ధర్నాలు చేయడం జరిగింది, దీక్షలు కూడా చేయడం జరిగింది. ఇది నిలవడిగా కూడా చేయడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ అనేది ఇంతవరకు స్పందించకపోవడం చాలా దారుణము. అదే ఒక రెడ్డికో ఒక ఏదో అనుష్కారానికి జరిగితే ఆగామేఘాల మీద వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయకూడదు వరకు వాళ్ళు 24 గంటల్లో న్యాయం చేయకూడని విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మా సోదరులు ముస్లిం కాబట్టి వాళ్ళకేమీ ఇచ్చేసినాము కదా, డబ్బులు ఇచ్చినాము, ఉద్యోగం ఇచ్చినాము, అలాగే వాళ్ళకు హౌస్ ఇచ్చినాం కదా, న్యాయం చేసినామని అంటున్నారు. కానీ అబ్దుల్ కలాం ఆత్మశాంతి చేకూరాలంటే వాళ్ళకు వెంటనే నిధుల నుంచి డిస్మిస్ చేయాలి. అంతేకాకుండా వాళ్ళకు జైలుకు పంపాలా. ఎందుకంటే ఇటువంటి దారుణాలు ఇంకా చోటు చేసుకునేటువంటి వ్యక్తులు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీసు వారు మొత్తం మేము తప్పుపట్టడం లేదు. కొంతమంది చీడపురుగులు ఉంటారు, మంచిగా వాళ్ళు పనిచేసే వ్యక్తులు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక నమ్మకము. మేము ఈరోజు ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటామంటే అది పోలీసు వాళ్ళ తరపు నుంచి పడుకుంటామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ కేసులు అనేది రోజు రోజుకు వాయిదా చేసుకుంటూ పోతున్నారు. ఒక డైలీ సీరియల్ లెక్క తయారైపోయింది. కానీ దీనికి ఏ ఒక పోలీస్ సమస్యను కొలిక్కి తీసుకురాకపోవడం చాలా దారుణం. ఎందుకంటే ఇంకా చాలా మంది దోషులు బయట తిరుగుతున్నారు. వాళ్ళను కూడా ఖచ్చితంగా వాళ్ళను పిలుచుకొచ్చి జైలు పెట్టి విచారణ జరిపించాల్సిందిగా మేము ముస్లిం హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే లేని పక్షంలో ఇప్పుడైతే ఈ నంద్యాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ పలు చోట్ల చాలా మంది ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. కానీ అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని ఈసారి ఖచ్చితంగా అమరావతిని ముట్టడిస్తామని మేము హెచ్చరిస్తున్నాము. వెంటనే వాళ్ళకు న్యాయం చేయకూడని విధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వంశం అనేది ఒక అన్నకు ఒక అమ్మకు వస్తుంది, కానీ అత్తకు మరదళ్లకు బాగుపడుతుంది కానీ వంశం అనేది రాదు. ఎందుకంటే గమనించాలా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరు కర్నూలుకి వచ్చిన తర్వాత వాళ్ళ ముందర మీరు సీబీఐ గురి చేస్తామని చెప్పకపోవడం అనేది చాలా దారుణము. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా ఉండాలంటే దీన్ని కఠినంగా మీరు ఈ సీబీఐ ఎంక్వైరీ చేస్తే బాగుందని మేము అనుకుంటున్నాము. ఇంకోసారి ఇంకా ఇదే కాకుండా నిన్న కూడా ఒక వీడియో చూసాం మేము. తాడేపల్లి లాంఛనం దగ్గర ఒక మౌజంకి మేము వైసీపీ కార్యకర్తలు మన్ను తోలుకుంటే అడ్డపడినందుకు వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళను చాలా దుర్భాషణం కూడా జరిగింది. అతను కూడా నిద్ర మాత్రం మింగి ఈరోజు వాయనాడు హాస్పిటల్ చేరడం జరిగింది. ఎందుకు మీకు మైనార్టీ ఎస్సీలు అంటే అంత చులకన భావము? మీరు ఇవన్నీ దీనిని వినాలని మేము ముస్లిం హక్కుల పోరాట సమితిని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో దీనికి మీకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని మేము హెచ్చరిస్తున్నాము. నాకు ఏమన్నా చేసి అధ్యక్ష వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. बहुत ही अफसोस की बात है, दर्द की बात है कि ख़ानदान को कोई सराग रहे बगैर खुदकुशी के ज़रिए से ख़त्म हुआ है। कुरान और हदीस के लेंस से अगर हम सोचेंगे तो इस्लाम में बात है, कोई भी किसी को नाहक अगर कत्ल करता है तो पूरे ख़ानदान को, पूरे माशरे को कत्ल करना होता है। मन क़तल नफ्सन बिग़ैर नफ्सिन और फ़सादिन फ़िल अर्ज़ फ़कअन्नमा क़तल अन्नास जमीअन, गोया कि सबको कत्ल करने वाला है। और जो किसी को बचा लेता है तो गोया कि सबको बचाने वाला बनता है। तो यहाँ कत्ल करना बराह रास्त तो नहीं हुआ, लेकिन कत्ल होने का ज़रिया बने। तो जो लोग कत्ल होने का ज़रिया बने हैं उन लोगों को
जब तक मुकम्मल तौर पर रिसर्च के बाद CBI के ज़रिए से मुकम्मल डेटा बाहर करने के बाद अच्छी तरीके से मालूम हुआ कि कौन इस कत्ल में ज़रिया बने हैं, सबब बने हैं, तो उनको पहचान कर मुकम्मल तौर पर अगर इबरतनाक सज़ा दी जाएगी तो फिर इंशाअल्लाह ऐसा कोई ख़ानदान तबाह होने वाला और ऐसा एहतिजाज और रिक्शा बैठने की ज़रूरत नहीं पड़ती। अगर यहाँ मुजरिम की पहचान के बग़ैर कोई पैसों के हवस में या नौकरी के हवस में या ट्रांसफ़र के हवस में अगर इसको ढील छोड़ दिया जाए तो आज अब्दुल सलाम के ख़ानदान को तबाह करने वाले नहीं बल्कि ऐसे कई ख़ानदानों को तबाह करने वाले बनते हैं। अल्लाह सबकी हिफाजत फरमाए। इसलिए किसी भी ఏడో రోజు ఆ కార్యక్రమానికి ఈరోజు అబ్దుల్ కలాంకు ఆ కుటుంబానికి ఈరోజు జరిగిన సందర్భంగా మేము ఎందుకు ఏమి కథ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాబట్టి ఆ రోజు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది। సిరి వ్యాపారస్తుల సంఘం తరఫున మేము కూడా ఈరోజు మద్దతు కూడా పలకడం జరుగుతూ ఉంది। జై హింద్। కలాం ఆజాద్ ఈ దేశం స్వతంత్రానికి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి, విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అంటే దేశ స్వతంత్రం కోసం అన్ని వర్గాల ప్రజలు, మైనార్టీలు, క్రిస్టియన్స్, దళితులు, హిందువులు, మొత్తం దేశ ప్రజలందరూ కూడా పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నారు। కాబట్టి ఇటువంటి స్వతంత్ర భారతదేశంలో అన్ని వర్గాలని కాపాడాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగంలో కనపడుతున్నారు। ఆ రాజ్యాంగాన్ని ఈరోజు బీజేపీ మారుతూ ఉంది। హిందూ మనుధర్మ శాస్త్రానికి అనుగుణంగా ఈరోజు విద్యలో సమైనటువంటి నూతన విద్యా విధానాన్ని మార్పు చేసినట్టు ఒక ప్రయత్నాలు చేస్తున్నారు। చట్టాల్లో మార్పు చేస్తున్నారు, రాజ్యాంగంలో మార్పు చేస్తున్నారు। అందుకనే జడ్జిలు నియమించే దాంట్లో బీజేపీ అనుయాయులను నియమించేటువంటి పరిస్థితి చేస్తున్నారు। అందుకని ఇటువంటి తరుణంలో కలాం సమైనటువంటి కుటుంబమే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీ దాదాపు 12 కోట్ల మంది ప్రజలు ఈరోజు భయాందోళనలో ఉన్నారు। అటువంటి ప్రజలకు రాష్ట్ర గవర్నమెంటు, కేంద్ర గవర్నమెంటు ఒక భరోసా కల్పించడానికి మహిళలకు ఏదైతే చట్టం తెచ్చారో ఆ రకమైనటువంటి పద్ధతిలో మైనార్టీలకు కూడా చట్టం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆ రకంగా ఈ ప్రభుత్వం పైన ఉంది అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం। అందుకనే మైనార్టీ ప్రజలకు సిపిఎం పార్టీ ఎర్ర జెండగా ఆ రకమైనటువంటి మొన్న కూడా ఎన్ఆర్సీ వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమంలో ఎర్ర జెండా మైనార్టీలకు అండగా ఉంటుందని చెప్పి సీతారాం యేచూరి కానుంటి కింది వరకు ఆ రకంగా మైనార్టీలు చేసినటువంటి ఆందోళనలో మొత్తం కూడా దేశవ్యాప్తంగా అన్ని మండలాల్లో ఆ రకంగా అండగా ఉన్నటువంటి పార్టీ ఎర్ర జెండా సిపిఎం పార్టీ తప్ప ఇంకోటి కాదు। ఆ రకంగా ఈరోజు ఎర్ర జెండా సిపిఎం పార్టీగా మైనార్టీలకు ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ। అందుకని నందికొట్కూరు డివిజన్లో కూడా మేము మిడ్తూరులో కానీ, బంగ్లాలో కానీ, పైడాల్లో కానీ, నందికొట్కూరులో సభలు పెట్టాం। మైనార్టీల పక్షాన మైనార్టీలకు అండగా మేము ఉన్నామని చెప్పి ఆ రకంగా వాళ్లకు ఒక భరోసా ఇవ్వడానికి ఆ మండలాల్లో కూడా విస్తృతమైనటువంటి మీటింగులు, జాతరలు, సంబంధించినటువంటి పాదయాత్రలు చేయడం జరిగింది। ఆ రకంగా మైనార్టీ ప్రజలు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం ఉంది, మీకు ఎర్ర జెండగా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు రిలే దీక్షలు చేయడం జరుగుతుంది। ఈ దీక్షల ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ యొక్క కేసును సిబిఐకి అప్పగించాలి, మరియు ఈ యొక్క చోరీ కేసు ఏదైతే నిమిషాంబ జ్యువెలర్స్లో జరిగిందో ఆ యొక్క చోరీ కేసును పునఃప్రారంభించి మళ్ళీ విచారణ చేయాలి। ఏదైతే కానిస్టేబుల్ గంగాధర్ ఉన్నారో వారి ఆస్తులపై సిబిసిఐడి విచారణ జరిపించాలి అనే 4 డిమాండ్లతో ఈరోజు 7వ రోజు దీక్షా శిబిరం కూర్చోవడం జరిగింది। ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకో విషయం ఏమంటే ఈ రాష్ట్రంలో మైనారిటీలు జీవించే హక్కు లేదని ఈరోజు ఈ ప్రభుత్వం అరాచకాలు అలా ఉన్నాయి। ఎక్కడ కూడా మైనారిటీలకు రక్షణ లేకుండా మరియు మైనారిటీలపై దాడులు, మరీ ముఖ్యంగా ముస్లింలపై అరాచకాలు సృష్టిస్తున్నారు ఈ ప్రభుత్వంలో। సంవత్సరంన్నర కాలమైంది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంతవరకు ముస్లిం ప్రజానికానికి చేసింది ఏమీ లేదు। కానీ గొప్పలు మాత్రం గొప్పగా చెప్పుకోవడము,
మరియు ప్రచారాలు మాత్రం ఆర్భాటంగా చేయడము అన్ని చేస్తున్నారు. కానీ ముస్లింలకు మరియు మైనార్టీలకు ఏమి చేసింది లేదు. నిన్న చూడొచ్చు, అబ్దుల్ సలాం కేసు జరిగిన ఆత్మహత్య, మొత్తం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది మరొక ముందే మళ్ళీ నిన్న గుంటూరు జిల్లాలో ఒక అతను మసీదు మౌజన్, అతను ఆ యొక్క ఈద్గాకు మౌజన్గా పనిచేస్తున్నాడు. అక్కడి నుంచి కొంతమంది వైసీపీ దళారులు అక్కడ మట్టి తవ్వకాలు చేస్తుంటే ఇక్కడ మట్టి తవ్వకాలు చేయకూడదని అడ్డుకున్నందుకు విచక్షణారహితంగా కొట్టి అతన్ని గాయపరచడం జరిగింది. అతను ఆ బాధ ఎవరికి చెప్పుకోలేక మనస్తాపానికి గురై ఈరోజు అతను కూడా ఆత్మహత్యకి పాల్పడడం జరిగింది. నిన్న ఈ రాష్ట్రంలో ఈ విధంగా అరాచకాలు సృష్టిస్తుంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుంది. ఈ ప్రభుత్వం కేవలం మైనార్టీలకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని ప్రచార ఆర్భాటాలు తప్ప ఈ యొక్క ప్రభుత్వానికి నిజంగా మైనార్టీలపై చిత్తశుద్ధి ఉంటే అబ్దుల్ సలాం కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలి. అదేవిధంగా నిన్న జరిగిన మౌజన్ మీద ఏదైతే వైసీపీ నాయకులు మరియు వైసీపీ దళారులు ఏదైతే దాడి చేశారో వారిని కూడా కఠినంగా శిక్షించాలి. వారి మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మైనార్టీ రైట్స్ ఫోరంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ దీక్షలు ఇద్దరిలోనే ఆగవు. మరియు ఎంతవరకైనా అబ్దుల్ సలాం కేసును సిబిఐకి అప్పగించేంత వరకు ఏ రకాలైనా ఉద్యమం చేయడానికి ముందుగా ఉంటామని ప్రకటిస్తూ, మరియు ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఖచ్చితంగా మైనార్టీలపై దాడులు అరికట్టాలి. మేము మైనార్టీ రైట్స్ ఫోరంగా ముందు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఎస్టీ ఎస్సీస్కి ఎట్లయితే అట్రాసిటీ చట్టం ఉందో మైనార్టీలకు కూడా అట్రాసిటీ చట్టం కావాలనే డిమాండ్తో ఈ నెల 28వ తేదీన కడపలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం అన్ని ముస్లిం సంస్థల నాయకులతో కలిసి చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏమంటే మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయి, దాన్ని అరికట్టాలంటే ఎస్టీ ఎస్సీ చట్టం కింద అట్రాసిటీ చట్టం ఎట్లా ఉందో అలాగే మైనార్టీలకు కూడా ముస్లిం మైనార్టీల అట్రాసిటీ చట్టం కావాలని డిమాండ్ చేస్తున్నాం మేము కూడా. ఎందుకంటే ఆ యొక్క చట్టం వచ్చిందంటే ఎవరు కూడా ముందుకు రావాలంటే మైనార్టీలపై దాడులు చేయాలంటే ఆలోచించాల్సిన విషయం వస్తుంది. ఈరోజు చూస్తున్నాము, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎక్కడ ఏ జిల్లాలో చూసినా మైనార్టీలపై అరాచకాలు సృష్టిస్తూనే ఉన్నారు. దీనికి అడ్డుకట్ట ఖచ్చితంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వేయాలి. ఇది మైనార్టీల ప్రభుత్వం, మైనార్టీల పక్షపాతి అని చెప్తున్నారు. మీరు మైనార్టీల పక్షపాతి అయితే ముందు అబ్దుల్ సలాం కేసును సిబిఐకి అప్పగించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మొన్న చూస్తే నంద్యాలలో అబ్దుల్ సలాం పోలీసుల వేధింపు వల్ల రైలు కింద పడి కుటుంబం మొత్తం చేసుకోవడం జరిగింది. ఈ ఘటన మరొక ముందే మొన్న రాయచోటిలో ఒక ముస్లిం యువకుడిపై, అతను కొరియర్ సర్వీస్ నడుపుతున్నాడు, అతనిపై కొరియరు అక్కడికి వచ్చి తీసుకెళ్ళండి అని ఫోన్ చేసి చెప్పిన పాపానికి వైసీపీ గూండాలు కొంతమంది అతన్ని కన్ను లొట్టపోయే విధంగా కొట్టి అక్కడ అరాచకం సృష్టించడం జరిగింది. అది మరొక ముందే గుంటూరు జిల్లాలో తాడికొండలో ఒక మౌజన్ ఏదైతే మసీదు ఆవరణంలో మట్టి తవ్వకాలు జరుగుతుందే, వైసీపీ దళారులు కొంతమంది మట్టి తవ్వకాలు చేసుకుంటుంటే అతనుపై అడ్డుకున్నందుకు అతను నానా రకంగా దుర్భాషలాడి అతను తీవ్రంగా కొట్టడం జరిగింది. అతను ఆ యొక్క సంఘటనకు దిగ్భ్రాంతి చెందుతూ విచారం వ్యక్తం చేస్తూ అతను కూడా ఒక సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్యానికి పాల్పడడం జరిగింది. ఈరోజు ఒకటే ప్రశ్నిస్తున్నాము మైనార్టీ రైట్స్ ఫోరం ద్వారా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మైనార్టీలపై ప్రతిరోజు ప్రతి నిత్యం సంవత్సరంన్నర కాలం నుంచి పక్షపాతం జరుగుతూనే ఉంది, మైనార్టీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈరోజు ప్రభుత్వం బుజ్జగింపు చర్యలు మాత్రమే చేపడుతుంది.
మరి ఏ విధంగా కూడా దోషులను శిక్షించే విధంగా కానీ మరియు ఈ యొక్క కేసులు పకడ్బందీగా చేయడం కానీ ప్రభుత్వం నీరు గార్చే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. మేము ఒక్కటే కోరుతున్నాము, మైనార్టీ రైట్స్ ఫోరం ద్వారా ఏదైతే మొన్న అబ్దుల్ సలాం సంఘటన, నిన్న రాయచోటిలో, ఈరోజు గుంటూరులో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతూనే ఉన్నాయి తప్ప ఈ ముస్లింలపై దాడులు ఆపడం లేదు. అందుకోసం మైనార్టీ రైట్స్ ఫోరం ద్వారా ఏదైతే ఎస్టీ ఎస్సీస్ కి అట్రాసిటీ చట్టం ఉందో అలాగే ముస్లిం మైనార్టీలకు కూడా ప్రత్యేక అట్రాసిటీ చట్టం కావాలి. ఈ చట్టం ఉంటే ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను ఏదైతే ఉన్నారో వాళ్ళు అదుపులో పెట్టుకోగలుగుతారు. ఎందుకంటే చట్టం ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళ ఇష్టానుసారంగా చట్టాన్ని వ్యతిరేకించి మరియు ఈరోజు అరాచకాలు పాల్పడడం జరుగుతుంది. కావున మేము ఒక్కటే కోరుతున్నాము, ఈ ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏదైతే గుంటూరు ఘటనలో మౌజన్ కి విచక్షణారహితంగా కొట్టి అతని మనస్తాపానికి గురి చేయడం జరిగింది, వెంటనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేని పక్షంలో దాని మీద కూడా ఉద్యమం తీవ్రతం చేస్తామని, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి వెనుకడుగు వేయమని ఈ మైనారిటీల ద్రోహి అయిన ఈ యొక్క ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. రోజులు మారుతున్నాయి, అలాగే కోర్టులో వాయిదాలు పైన వాయిదాలు పడుతున్నాయి, కానీ జరగాల్సిన న్యాయము ఆశించిన డిమాండ్లు అయితే ఇంతవరకు ఏమాత్రం ఒక్కడు కూడా ముందుకు వెళ్ళలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అబ్దుల్ సలాం గారి కేసును సిబిసిఐడి చేత విచారణ జరిపించాలి అనే న్యాయపరమైన డిమాండ్లను కూడా అశ్రద్ధ వహించి ఏమాత్రం దానిపైన శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యం చూపుతుంటే మైనార్టీల గురించి, మైనార్టీలపై దాడులకు జరిగితే ఈ ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉందో, ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ముస్లిం మైనార్టీల పట్ల అధికార ప్రభుత్వ ధోరణి ఎట్లుందంటే పనితనంలో సున్నా, ప్రచారంలో మిన్న అన్నట్లుగా ఉంది. అది చేస్తాం ఇది చేస్తామని ప్రచారాలు ఆర్భాట్లు చూస్తే చాలా హైప్గా చేస్తారు, కానీ పనితనంలో మాత్రం సున్నానే అన్నట్లుగా ఉంది. ముస్లిం మైనార్టీలకు కేటాయించిన సంక్షేమ పథకాలు కూడా ఇంతవరకు చాలా వరకు అందలేదు. లాక్డౌన్లో ఎన్నో పేద కుటుంబాల వివాహాలు జరిగినప్పటికీ ఇంతవరకు దుల్హన్ పథకం కింద ₹1 కూడా వారి అకౌంట్లో పడలేదు. అలాగే ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ కేటాయిస్తారని చెప్పారు, అది కూడా తూతూ మంత్రం లాగే ఉండిపోయింది. ముస్లింలకు కేటాయించే బడ్జెట్కు సప్లాన్ అమలు చేసి ఖర్చు చేస్తామని చెప్పారు, అది కూడా అలాగే అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే ముస్లిం మైనార్టీల పట్ల ప్రభుత్వ వైఖరి ఎంత అశ్రద్ధగా, ఎంత నిర్లక్ష్యంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అబ్దుల్ సలాం గారి కేసును సిబిఐకి అప్పగించి చనిపోయిన వారి కుటుంబానికి న్యాయం చేయండి అని మనం కోరుతుంటే, బతికున్న వారి బంధువులకు ఏవేవో ఆశలు కల్పించి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము కోరుకుంది చనిపోయిన ఆయన కుటుంబానికి న్యాయం కావాలని మేము ఇక్కడ డిమాండ్లు చేస్తుంటే, వాళ్ళేమో బతికున్న వాళ్ళ బంధువుల్ని పిలిపించి లోపల అవి ఇవి ప్రలోభాలకు గురి చేసి అక్కడితో వ్యవహారాన్ని, ఈ సంఘటన సర్దుమణిగే విధంగా చేస్తున్నారే కానీ ఏమాత్రం న్యాయం చేసే దిశగా కనిపించట్లేదు. కార్మిక సంఘం తరఫున మా హృదయపూర్వక సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మరి జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా మరి ఏ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ సమస్యను ఏమాత్రం పట్టించుకోకుండా వాయిదాలు వేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఈ ప్రభుత్వ హయాంలో ముస్లింలపైన, మైనార్టీలపైన, దళితులపైన
మరి దాడులు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఒక పక్క ప్రభుత్వం ఏమో ముస్లింలకు మా ప్రభుత్వం అండా ఉంటుందని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్నారు, దళితులకు రక్షణ కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు, అదేవిధంగా మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి 4 కుటుంబ సభ్యులు అతి ఘోరంగా మరి ఆత్మహత్య చేసుకుంటే ఎవరు కానీ ఇంతవరకు దీనిపైన స్పందించడం లేదు. ఏదో వాళ్ళకు ఇంత నష్టపరిహారం చెల్లించినామని చెప్పి చేతులు దులుపుకునే పద్ధతి కాకుండా ఎవరైతే దీనికి కారణమైనారో వారిని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.